ఒక గ్రామాన్ని ఊహించండి. అక్కడ ఉన్నవారు అకస్మాత్తుగా కొన్ని రోజుల పాటు నిద్రలోకి జారిపోతారు. గంటలు కాదు, రోజులు. మళ్ళీ ఎప్పుడైతే లేస్తారో వారికి ఏం జరిగిందో తెలియదు. ఇది కల కాదు, ఇది నిజం. ఇది కజకిస్తాన్లోని కలాచీ అనే గ్రామం కథ. కజకిస్తాన్ ఉత్తర భాగంలో ఉన్న చిన్న గ్రామం కలాచీ. బయటకి చూస్తే సాధారణంగా కనిపిస్తుంది. మంచుతో నిండి ఉన్న వీధులు, చిన్న ఇళ్ళు, ఆడుకుంటున్న పిల్లలు. కాని 2013లో ఒక అద్భుతమైన విషయం జరిగింది. వాళ్లు అకస్మాత్తుగా నిద్రపోవడం మొదలుపెట్టారు. పాకశాలలో, రోడ్డుపై, వంట చేస్తూ కూడా ఒక మహిళ ఆవును పాలు తోడుతూ నిద్రలోకి జారిపోయింది. ఒక వ్యక్తి ఆ రోజులు నిద్రపోయాడు. కొందరికి కలలొచ్చాయి, మరికొందరికి భ్రమలు. లేచిన తర్వాత టైం ఎలా గడిచిందో వారికి తెలియలేదు. వైద్యులు, శాస్త్రవేత్తలు వచ్చారు. వైరస్ ఉందా, కాలుష్యమా, మెదడు సమస్యలేమైనా ఉన్నాయా, అన్ని పరీక్షలు చేశారు. ఏం కనిపించలేదు. గ్రామం దగ్గరే సుమారు 600 మీటర్ల దూరంలో ఒక పాత సోవియట్ యురేనియం గని ఉంది. కొందరు రేడియేషన్ అని అనుకున్నారు, మరికొందరు గ్యాస్ లీక్ అని. అసలైన ట్విస్ట్ ఇదే. గ్రామంలో అందరికీ ఈ నిద్ర వ్యాధి రాలేదు. కొంతమంది మాత్రమే పడిపోయేవారు మళ్ళీ. కాని వారు ఇంకో చోటికి వెళ్ళాక బాగానే ఉన్నారు. అది భూమి కారణమా, గాలి కారణమా, లేక ప్రభుత్వం రహస్య ప్రయోగమా, ఇంకా తెలియదు. 2015లో కజకిస్తాన్ ప్రభుత్వం చాలా కుటుంబాలను గ్రామం నుంచి మార్చింది. అప్పుడు ఈ వ్యాధి మెల్లగా ఆగిపోయింది. కాని ఇప్పటికీ ఇది మిస్టరీగానే ఉంది. కలాచీ నిజమైనలా మారింది. మీ అభిప్రాయమేమిటి? ఇది రేడియేషనా, రహస్య ప్రయోగమా, లేక పారానార్మల్ శక్తులా? కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇలాంటి కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి వరకు విజ్ఞానం కోసం ఉత్సుకతతో ఉండండి.